ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. ఆహా నానా నానా నిన్నే చేరక ప్రాణం. పంతులు గారు ఇదిగోండి. ఇప్పుడు ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉంటుంది. వధువు అంటే సీతమ్మ తరపు వాళ్ళు ఒకవైపున, వరుడు రామచంద్రుని వైపు వారు ఒకవైపున ఉండాలన్నమాట. అయితే మా మగవాళ్ళంతా వరుడు తరపున కాబట్టి ఓ పక్కన నించుంటాం. అలా అయితే మేం వధువు తరపున వాళ్ళం కాబట్టి మా ఆడవాళ్ళమంతా ఒక పక్కకు నించుంటాం. ఏమంటారు అత్తయ్య గారు? అంతేనమ్మా. అయితే ఇంకెందుకమ్మా ఆలస్యం, కానివ్వండి. పెళ్లి కొడుకు బంధువులతో మండపానికి చేరుకున్నప్పుడు పెళ్లి కూతురు వాళ్ళు ఎదురొచ్చి స్వాగతం పలకడాన్నే ఎదురుకోళ్ళు అంటారు. ఇది మన హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అందరూ నమస్కారం చేసుకోండి. రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం కులాదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, 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 జై జై శ్రీరామ్, శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరామ్. ఆగండి. ఈ వధూవరుల పక్షాన బంధుగణం ఎదురుపడ్డారు కాబట్టి ఇప్పుడు మీరు వధూవరుల గొప్పతనం ఏంటో చెప్పుకోవాలి. వరుడు శ్రీరాముడి గురించి కొత్తగా చెప్పుకునేదేముంది స్వామి? ఆయనది ఒకే మాట, ఒకే బాణం. ఇలాంటి వరుడు దొరకడం సీతమ్మ అదృష్టం. ఆహా, అదృష్టం మీ రాముడిదే. అబ్బో, ఎందుకంటే భూదేవంత ఓర్పున్న సీతను పెళ్లి చేసుకోవాలని సమస్త రాజకుమారులు పోటీ పడ్డారు. కానీ మీ స్వామి టైం బాగుండబట్టి మా సీతమ్మ టైం బాగుండడం ఏంటండి? స్వయంవరంలో శివధనస్సుని ఎత్తలేక రాకుమారులందరూ బొక్కబోర్లా పడిపోతే మా రామయ్యే కదా ఆ శివధనస్సును ఎక్కుపెట్టిన మహావీరుడు. మా రాముడు ముందు మీ సీతమ్మ ఎంత? ఓహో, చాలా ఆపండి ఇంకా. మీ వాడు స్వయంవరంలో అందరి ముందు శివధనస్సు విరిచాడు కాబట్టి అంత పబ్లిక్గా పేరొచ్చింది. కానీ అదే శివధనస్సును మా అమ్మాయి బాల్యంలోనే యాజ్ ఎ చైల్డ్ అలా ఎత్తి ఇలా పక్కన పెట్టింది, అది కూడా లెఫ్ట్ హ్యాండ్తో. సరిసర్లే, మావాడు పితృవాక్య పరిపాలకుడు, అంతేకాదు ఏకపత్ని వ్రతుడు కూడా. ఇలాంటివాడు ఎక్కడ దొరకాలి మీకు? చెప్పారులే పెద్ద గొప్ప. పేరుకే ఏకపత్ని వ్రతుడు కానీ ఏం చేశాడు?
ఎవరో చెప్పారని భార్యని అనుమానించి కొంచెం కూడా జాలి లేకుండా అగ్నిప్రవేశం చేయించాడు మీ రాముడు. అంతవరకు మీ అందరికీ తెలుసు. సీత అగ్నిప్రవేశం జరిగింది రాముడు అనుమానించాడని కాదు. సీత గొప్పతనాన్ని, ఆవిడ పాతివ్రత్యం లోకానికి తెలియాలని అలా చేశాడు. దానికి ఆయన నిందలు మోశారు. అది ఆయన గొప్పతనం. అసలు ఇవన్నీ కాదండి, మీ వాణ్ణి చేసుకోవడం వల్లే కదా మా సీతమ్మ అన్ని కష్టాలు పడింది పాపం. అదేం కాదు, 14 ఏళ్ల వనవాసం చేశాడు మా స్వామి. అవునా, 14 ఏళ్లు మా సీతమ్మ కూడా చేసింది వనవాసం ఆయన్ని కట్టుకున్నందుకు. తండ్రికిచ్చిన మాట కోసం రాజ్యాన్నే తృణప్రాయంగా వదిలేసిన మర్యాద పురుషోత్తముడు మా రాముడు. కానీ ఏం లాభం? ఆయనకి భార్య అయి కూడా లంకలో బందీగా ఉంది మా సీతమ్మ. బందీగా ఉన్న భార్య కోసం రావణుడితో యుద్ధం చేసి గెలిచాడు మా రామయ్య. మా రాముడే గొప్ప. ఆహా లేదు, మా సీతమ్మే గొప్పది. మా రాముడే గొప్ప. లేదు, మా సీతమ్మే రాముడే గొప్ప. గొప్ప. మా లేదు, మా సీతమ్మే సీతమ్మే గొప్ప. గొప్ప. మా రాముడే చాలా గొప్ప. మా రాముడే గొప్ప. ఎప్పటికైనా మా మా సీతమ్మే రాముడే గొప్ప. గొప్ప. మా సీతమ్మే గొప్ప. శాంతి శాంతి ఆపండి ఇంకా. చూడండి, సీతమ్మ శ్రీరాములు ఇరువురికి ఎవరి గొప్పలు వాళ్ళవి, ఎవరి ప్రత్యేకతలు వాళ్లకున్నాయి. కానీ వివాహం జరిగాక ఇద్దరూ ఒకటై సీతారాములుగా లోకానికి ఆదర్శ దంపతులయ్యారు. జై శ్రీరామచంద్రమూర్తికి జై. జై శ్రీరామచంద్రమూర్తికి జై సీతారాములకి జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విశ్వ, ఒక నిమిషం మీరు వెళ్తూ ఉండండి. హలో, హాయ్ అండి. మీరు సింగర్ని కలవడానికి గుడికి రమ్మన్నారు కదా? మేమిప్పుడే గుళ్ళోకి వెళ్తున్నామండి. ఓ అవునా, ఆ సింగర్ కూడా వచ్చిందా? తీసుకొచ్చానండి. మీరు వచ్చేస్తే పరిచయం చేస్తాను కూడా. ఓకే అండి, నేను ఆల్రెడీ బయలుదేరాను. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. సరే, త్వరగా రండి. జాను, నీ పాటే నిన్ను పట్టుకునేలా చేసింది. వచ్చేస్తున్నా. భాను, ఇంకా సేపట్లో నీకొక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఏంటది? నీ పాట విని నీ గొంతు నచ్చి నిన్ను కలవటానికి ఓ సినిమా డైరెక్టర్ వస్తున్నారు ఇవాళ. సినిమా డైరెక్టరా? అవును.